This దీంట్లోకి వెళ్ళి conference మనకు will న్యూగా now be చేయాలి. recorded. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏ ప్రాజెక్ట్ అయినా ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలి. సో వన్స్ మనకి అంతా కూడా ప్రాజెక్ట్ అంతా క్రియేట్ అయిపోయిందండి. ఓకే, దిస్ ఇస్ ద ఎగ్జిక్యూషన్. ఓకే, ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇలా ఉంది మన దగ్గర ఇప్పుడు. సో ఏ ప్రాజెక్టు లేదు. నౌ వీ గో టు ద న్యూ ప్రాజెక్ట్. సో ఒక న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలనుకున్నాం. సో న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? ఇక్కడ మనం ఒక న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలన్నప్పుడు ఫైల్లోకి వెళ్ళి, ఫైల్ నుంచి ఎక్కడికి వెళ్తాం? మనం న్యూలోకి వెళ్తాం. న్యూలోకి వెళ్ళి ప్రాజెక్ట్ చేసుకుంటాం. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద డిజాంగో ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ మనం చేసేది ఇక్కడ? ద డిజాంగో ప్రాజెక్ట్. డిజాంగో ప్రాజెక్ట్ తర్వాత మనం చేసేదాన్ని ఏమంటున్నాం? యాప్ అంటున్నాం. యాప్ తర్వాత మనం ఏం డెవలప్ చేస్తున్నాం? యాప్ తర్వాత మనం డెవలప్ చేస్తున్నామని ఒక వ్యూని డెవలప్ చేస్తున్నాం. వీఆర్ డెవలపింగ్ ద వన్ వ్యూ. అంటే ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసిన తర్వాత అండ్ ఇప్పుడు ఏం డెవలప్ చేస్తున్నాం? యాప్ అండ్ వ్యూ. ఈ వ్యూలో సమ్ లాజిక్ రాస్తున్నాం. వాట్ ఈస్ ద వ్యూ అండి? వ్యూ అంటే ఏమని చెప్తున్నా ఇప్పుడు నేను? లాజిక్. లాజిక్ అంటే ఏంటి? ఇట్ మే బి ఐదర్ పైథాన్ ఫంక్షన్. లాజిక్ అంటే ఏం చెప్తున్నా? ఐదర్ పైథాన్ ఫంక్షన్ ఆర్ పైథాన్ క్లాస్, ఏదో ఒకటి రాస్తాం. ఇంతవరకు ఫంక్షన్ రాసాం. డిఎఫ్ function name. Function name is find. The function name is called the calculate of some request of colon. Okay, request of colon some value. Okay, for example, a equal to 10, the b equal to 20, c equal to a plus b. దీంట్లో ప్రింట్ ఆఫ్ సి అన్నాం అనుకోండి. సి వాల్యూ ఎక్కడ ప్రింట్ అవుతుంది? మన కన్సోల్ మీద ప్రింట్ అవుతుంది. కన్సోల్ మీద వద్దు అన్నప్పుడు నువ్వేం చేయాలి? కన్సోల్ మీద వద్దు అన్నప్పుడు ఏం చేస్తున్నా? రిటర్న్. రిటర్న్ ఏం చెప్తున్నా? రెండర్ వాడట్ల అప్పుడే. రిటర్న్ http రెస్పాన్స్. రిటర్న్ http రెస్పాన్స్ ఆఫ్ సి. సిలో వాల్యూ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. అలా వద్దు సార్, ఐ డోంట్ వాంట్ టు ప్రింట్ ద వెబ్ బ్రౌజర్, రెండర్ ద్వారా చేయాలి. ఇప్పుడు నువ్వు రెండర్ ఆఫ్ ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఇక్కడ రిక్వెస్ట్, రిక్వెస్ట్ కామా ఎక్కడ చేయాలి దాన్ని? డిస్ప్లే డాట్ హెచ్టిఎంఎల్. సిలో ఉన్న వాల్యూ పంపాలను. సిలో ఉన్న వాల్యూ పంపాలంటే ఇట్ మస్ట్ బి ఎ డిక్షనరీ. It must be a dictionary. This dictionary is called as a content. The dictionary is called as a content. We can pass the value C. And ఈరోజు heading ఏంది? How to send data from views to templates. How to send the data from views to templates. To send the data. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ కోలన్ సి అంటే ఏంది? ఇప్పుడు సిలో ఉన్న వాల్యూని ఏ కీకి అసైన్ చేస్తున్నాం? రిజల్ట్ అనే కీకి. ఎక్కడ ప్రింట్ చేస్తున్నాం దాన్ని? ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడ ప్రింట్ చేస్తున్నాం? మనం ఇక్కడ డిస్ప్లే డాట్ హెచ్టిఎంఎల్ దగ్గర మనం వాటిని ప్రింట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ అవర్ టుడేస్ టాపిక్ ఈజ్ హౌ టు సెండ్ ద డేటా ఫ్రమ్ వ్యూస్ టు టెంప్లేట్. ఓకే, వ్యూస్ టు టెంప్లేట్ డేటాని సెండ్ చేయాలంటే వీ కెన్ యూజ్ ద డిటిఎల్ లాంగ్వేజ్. The full form of the DTL for D for Django, Django, T for template, L for language, Django template language. Okay, we can send the data by using DTL, Django template language. దీంట్లో ఏముంటుంది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రింటింగ్ వాల్యూస్. ఎలా వాల్యూస్ ప్రింట్ చేయాలి, తర్వాత వాట్ ఈజ్ ఇఫ్ స్టేట్మెంట్, తర్వాత వాట్ ఈజ్ ఫర్ లూప్. ఈ మూడే ఉంటాయి ఇక్కడ. డిటిఎల్ లాంగ్వేజ్లో ఒక పైథాన్ లాంగ్వేజ్ లాగా ఒక పైథాన్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది మనకి? పైథాన్ లాంగ్వేజ్లో వాల్యూ ప్రింట్ చేయాలంటే నీ దగ్గర ఏముంటుంది? ప్రింట్ ఆఫ్ సి. వాల్యూ ప్రింట్ అయిపోతుంది. పైథాన్ లాంగ్వేజ్ వాల్యూ ప్రింట్ చేయాలంటే ఏం చేస్తావు? ప్రింట్ ఆఫ్ సి. పైథాన్ లాంగ్వేజ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? పైథాన్ లాంగ్వేజ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నీకు ఇఫ్ కండిషన్ కోలన్ సింబల్ స్టేట్మెంట్ 1 ఎల్స్ కోలన్ సింబల్ స్టేట్మెంట్ 2. ఇది పైథాన్ లాంగ్వేజ్ లో ఇఫ్ స్టేట్మెంట్. దిస్ ఇస్ ద ఇఫ్ స్టేట్మెంట్ పైథాన్ లాంగ్వేజ్. అండ్ ద పైథాన్ లాంగ్వేజ్ లో ఫర్ లూప్ ఎలా ఉంటుంది? ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ సమ్ సీక్వెన్స్ కోలన్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3 అండ్ సో ఆన్ స్టేట్మెంట్ n. ఇది పైథాన్ లాంగ్వేజ్ స్టేట్మెంట్. క్లియరా? అదే అలాంటిది డిటిఎల్ లాంగ్వేజ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? డిటిఎల్ లాంగ్వేజ్ లో వాల్యూస్ ప్రింట్ కావాలి. ఇఫ్ వీ వాంట్ టు ప్రింట్ వేరియబుల్ వాల్యూస్ ఆన్ ది వెబ్ బ్రౌజర్ ఏం చేయమంటున్నా? దెన్ వీ కెన్ యూజ్ ద ఫాలోయింగ్ సింటాక్స్. వాట్ ద ఫాలోయింగ్ సింటాక్స్? ఫాలోయింగ్ సింటాక్స్ ఏంటి? కర్లీ బ్రాసెస్ వేరియబుల్ నేమ్.
కర్లీ బ్రాసెస్ వేరియబుల్ నేమ్. నీకు ఎందులో వాల్యూ ప్రింట్ కావాలంటే అందులో వాల్యూ. కర్లీ బ్రాసెస్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఏ అన్నావు అనుకో, ఏమైంది ఏలో ఉన్న వాల్యూ. కర్లీ బ్రాసెస్ ప్రింట్ లేదు, ఇక కర్లీ బ్రాసెస్ ఆఫ్ బి అన్నావు, బిలో ఉన్న వాల్యూ. కర్లీ బ్రాసెస్ ఆఫ్ ఈ నేమ్ అన్నావు, ఈ నేమ్లో ఉన్న వాల్యూ. అర్థమైందా క్లియర్గా? కర్లీ బ్రాసెస్ ఆఫ్ శాల్ అన్నావు, శాలరీలో ఉన్న వాల్యూ. కర్లీ బ్రాసెస్ ఆఫ్ HTNO అన్నావు, ఆల్ టికెట్ నెంబర్లో ఉన్న వాల్యూ. హౌ టు సెండ్ ద డేటా? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ప్రింటింగ్ వాల్యూస్. ప్రింటింగ్ వాల్యూస్ ఏం చేయాలి? If we want to print variable values on the web browser, then we can use the following syntax. This syntax, it is called as a double curly braces. Curly braces వాడాలి, బట్ ఎన్ని వాడాలి? ఎన్ని సింబల్స్ వాడాలమ్మా ఇక్కడ? చూసుకోండి ఈ సింటాక్స్. సింటాక్స్ చూసుకోండి. రైట్, ఏం చేస్తున్నాం ఇక్కడ మనం? ఏమి చేస్తున్నామండి? డబల్ కర్లీ బ్రాసెస్. ఏమంటాను ఇక్కడ? డబల్ కర్లీ బ్రాసెస్ పెట్టి మనం ప్రింట్ చేయాలి. మరి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్? అంటే DTL లాంగ్వేజ్లో ఇఫ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? మీకు ఆ సింటాక్స్ ఎక్స్ప్లెనేషన్ తెలుసు, చెప్పదు ఎక్స్ప్లెనేషన్. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్. ఈ కండిషన్ చెప్పొద్దు మీకు. సో ఇక్కడ ఏం చేయాలి? ఈ కోలన్లు ఉండవు. ఇప్పుడు వీటిని ఏమంటామంటే ఇలా ఇవ్వాలి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ట్యాగ్. DTL ట్యాగ్స్ అంటాం. DTL ట్యాగ్స్ HTML ట్యాగ్స్ లాగా ఇట్ ఈజ్ కాల్డ్ ద DTL ట్యాగ్. ఓకే, అండ్ if దీస్ ఆర్ ద DTL ట్యాగ్స్ అన్ని. ఇదే కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆ ట్రూ ఆర్ ఫాల్స్ మీ అందరికి ఐడియా ఉన్నాయి. 2 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ కనుక్కోవాలనుకో ఏం చెప్పుకోవాలి మనం ఇక్కడ? ఇఫ్ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి అన్నప్పుడు ఏమని ప్రింట్ కావాలి నీకు? కర్లీ బ్రాసెస్ మామూలు పెట్టుకో. కర్లీ బ్రాసెస్ అందులో ఉన్న వాల్యూ ఏమని కావాలి? ఏ ఈజ్ బిగ్గెస్ట్. ఓకే, ఎల్స్ బి ఈజ్ బిగ్గెస్ట్. ఒక పారాగ్రాఫా, ఒక టేబులా, ఎలానో. ఇఫ్కి ఏంటంటే ఆటోమేటిక్గా అండ్ ఇఫ్కి ఏముంటుంది మనకి? ఆటోమేటిక్ ఇక్కడ అండ్ ఇఫ్ ఉంటుంది. నా ఫర్ లూప్ అయితే ఎలా రాసుకుంటాం? ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ సీక్వెన్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? దిస్ ఈస్ ద ఫర్ లూప్ ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ సీక్వెన్స్. అండ్ ఈ ఫర్కి ఏం చేయాలి ఇక్కడ నువ్వు? అండ్ ఫర్ కంపల్సరిగా ఇలా రాయాలి. ఇది ఫర్ లూప్ సింటాక్స్. సో ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఏంటి? DTL ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాట్ ఈస్ ద ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్? ఇన్ DTL ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాట్ ఈస్ DTL? Django template లాంగ్వేజ్లో హౌ టు ప్రింట్ ద వాల్యూస్, హౌ టు యూజ్ ఇఫ్ స్టేట్మెంట్, హౌ టు యూజ్ ఫర్ లూప్. ఈ మూడు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి నాకు. ప్రింట్ ద వాల్యూస్ అండి. DTLలో 3 పాయింట్స్ ఏమో రాసేది. DTL ప్రింటింగ్ చేయాలంటే వాల్యూస్ ఏంటి? ఇందులో ఉన్న వేరియబుల్ నేమ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమి ఇవ్వాలి? వీ కెన్ యూజ్ డబుల్ కర్లీ బ్రాసెస్. వీ కెన్ యూజ్ ఓకే. నా ఏం చేయాలి ఇక్కడ? నోట్ అని చెప్పి ఏం చేయాలండి? వీ కెన్ యూజ్ డబల్ కర్లీ బ్రాసెస్. గుర్తుపెట్టుకోండి. ఏం ఉపయోగించుకున్నాం ఇక్కడ? వీ కెన్ యూజ్ డబల్ కర్లీ బ్రాసెస్. డబల్ కర్లీ బ్రాసెస్ ఆఫ్ ఏ, బి, ఈ నేమ్, సాలరీ అండ్ ఆల్ టికెట్ నెంబర్. ఓకే, అండ్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఎలా ఉండాలి? ఇఫ్ స్టేట్మెంట్లో ఇది సింటాక్స్ అని, దీనికి ఎగ్జాంపుల్ ఇది. అండ్ ఫర్ లూప్లో సింటాక్స్ ఇది, దీనికి ఎగ్జాంపుల్ రాద్దాం మనం ఇప్పుడు. ఎగ్జాంపుల్ ఫర్ లూప్కి ఎగ్జాంపుల్ ఎలా రాయాలి? అందరికి ఐడియా ఉంటుందండి. ఫర్ లూప్కి ఎగ్జాంపుల్ వాళ్ళకి వీళ్ళని ఏముండవు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఐ, సీక్వెన్స్ సమ్ ఎక్స్ అనుకో. ఎక్స్లో కొన్ని వాల్యూస్ ఉన్నాయనుకో, అందులో ఉన్న వాల్యూ 1 by 1 ప్రింట్ అవ్వాలి. డబల్ కర్లీ బ్రాసెస్ ఆఫ్ ఐ. ఇప్పుడు ఏమైంది?
నువ్వు పంపించేటప్పుడు ఎక్స్లో ఈ వాల్యూస్ ఉన్నాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లో ఈ వాల్యూస్ ఉన్నాయి అనుకో మన దగ్గర. దీస్ ఆర్ ద ఎక్స్ వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ ఇవి అనుకుంటే ఫర్ లూప్లో వాట్ ఈజ్ ఐ వాల్యూ ఫస్ట్ 11, ప్రింట్ 11. గో బ్యాక్, నెక్స్ట్ ఐ వాల్యూ ప్రింట్ 22, నెక్స్ట్ గో బ్యాక్ ప్రింట్ ఐ వాల్యూ. అలా ఇక ఐడియా ఉంది కదా మనకి. ఆ కాన్సెప్ట్ అంతా తెలిసిందే. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ డిజాంగో టెంప్లేట్ లాంగ్వేజ్ కమాండ్స్. ఆర్ యూ క్లియర్? ఆర్ ఎనీ డౌట్ అండి? ఓకేనా? నా ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ రాయాలి. నేను పంపిస్తా చూడండి ఇక్కడ మీకు. ఓకేనా? ఇది డిజాంగో టెంప్లేట్ లాంగ్వేజ్ ఎలా ఉందనే దానికోసం అంతవరకు పంపించా. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, హౌ టు సెండ్ ద డేటా వ్యూ టు యాడికి పంపిస్తాను ఇప్పుడు నేను. హౌ టు సెండ్ ద డేటా ఫ్రమ్ వ్యూ టు టెంప్లేట్. ఇప్పుడు నా దగ్గర ఈ వాల్యూస్ ఉన్నాయి. స్టెప్ 1 గుర్తుపెట్టుకోండి. స్టెప్ 1 టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్, రైట్? స్టెప్ 2 టు క్రియేట్ ఏ యాప్. ఓకేనా? స్టెప్ 3. ఓకే, స్టెప్ 3 ఏం చేయాలి? ఓకేనా? నాకు ఈ క్యాలిక్యులేట్ అనేది నాకు రావాలి. ఒక వ్యూ రాయాలి. ఇన్ views.py ఫైల్, ఓకే, views.py we can develop the logic. రాసిన ఎన్ని లాజిక్స్ రాస్తున్నా? ఫస్ట్ ఒక ఫంక్షన్ రాశా. ఓకే, యాజ్ ఫర్ ఇండెంటేషన్ చూసుకోండి. ఓకే, ఇప్పుడు నాకు సిలో ఎంత వాల్యూ పోతుందండి? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అర్థమైంది అందరికి క్లియర్గా. సిలో ఎంత వాల్యూ పోతుంది? సిలో ఎంత వాల్యూ ఉంటుంది అక్కడ మన దగ్గర? ఇప్పుడు 30 దేంట్లో ఉంది ఇప్పుడు ఇక్కడ? రిజల్ట్. అది బాగుంది. ఎక్కడ ప్రింట్ చేయాలి ఇది? ఇప్పుడు ఏం చేయాలో చూడండి ఇప్పుడు జాగ్రత్తగా. నేను ఏదో ఒక యాప్ పెట్టా. ద యాప్ నేమ్ views.pyలో నా దగ్గర ఏమీ లేదు. కొద్దిసేపు ఏమీ లేదు అనుకుందాం. ఏమీ లేదు. urls.pyలో కూడా ఏమీ లేదండి, ఖాళీగా ఉంచా. నో టెంప్లెట్స్ కూడా ఏమీ లేవు నా దగ్గర. ఇది నా స్ట్రక్చర్, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఒక వ్యూ రాయాలంటున్నా. మై వ్యూ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ క్యాలిక్యులేట్. ఓకే, క్యాలిక్యులేట్ వ్యూ రాయాలి. ఇప్పుడు ఇన్ views.py ఫైల్ వీ కెన్ డెవలప్ ద క్యాలిక్యులేట్. display.html మనం పంపించే కంటెక్స్ట్ ఏంది? ద కంటెక్స్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రిజల్ట్. ఇప్పుడు నాకు ముందు క్యాలిక్యులేట్ రావాలంటే ఏం చేయాలి? నేను ఒక యూఆర్ఎల్ రాయాలన్నా వద్దా? పాత్ ఆఫ్, ఓకే, CAL పెట్టుకో. ఇప్పుడు ఏం చేయాలి? నేను views.calculate ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా? పాపం చూడాలి, సింబల్ ఇచ్చింది, ఎర్ర సింబల్ ఇచ్చింది. ఎర్రర్. ఎందుకు ఎర్రరు? ఐ డోంట్ నో వ్యూ. తేర్లా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఫ్రమ్ యాప్ వన్ ఇంపోర్ట్ వ్యూస్. యాప్ 1లో ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలి? ఇప్పుడు నువ్వు యాప్ 1 మాడ్యూల్లో, యాప్ 1 డైరెక్టరీలో ఏ ఫైల్ ఇంపోర్ట్ చేసుకున్నావు? వ్యూస్ ఫైల్. అందులో ఏ ఫంక్షన్ వాడుకుంటున్నాం? క్యాలిక్యులేట్. క్లియర్. ఇప్పుడు క్యాలిక్యులేట్ నుంచి ఎక్కడ పోమంటున్నావు? ఇప్పుడు నువ్వు డిస్ప్లే. ఇప్పుడు ఒక HTML ఒక టెంప్లెట్ ఫైల్ తీసుకో. దిస్ ఈజ్ ద టెంప్లెట్. ద నేమ్ ఆఫ్ ద టెంప్లెట్ ఫైల్ ఈజ్ డిస్ప్లే. ఓకే, ఏం పంపిస్తున్నా వాల్యూ? ఇప్పుడు నేను పంపించే వాల్యూ ఏంది? రిజల్ట్. ఎంత ప్రింట్ అవ్వాలి ఇప్పుడు నాకు రిజల్ట్ అంటే? అక్కడ ఏ రావాలి? ఇప్పుడు ఇలా డైరెక్ట్ రిజల్ట్ పెడుతున్నా. ఏమైతే చూడండి, డైరెక్ట్ రిజల్ట్ పెట్టా. రిజల్ట్లో ఉన్న వాల్యూ కావాలి కదా నాకు. ఓకే, రన్ చేయండి ఈ ప్రోగ్రామ్. python manage.py run server. Go to the click /calculate CAL రిజల్ట్. ఎందుకు రిజల్ట్ వచ్చింది ఇప్పుడు నాకు? నేను రాసింది అది ఏం చేసింది ఇప్పుడు? ఇట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ పారాగ్రాఫ్. ఇట్ ఈజ్ నాట్ ఏ వేరియబుల్, ఇట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ పారాగ్రాఫ్. ఇది ఒక వేరియబుల్ లాగా రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు? డబల్ కర్లీ బ్రాసెస్. ఏం చేయాలి ఇప్పుడు నేను ఇక్కడ? డబల్ కర్లీ బ్రాసెస్. గుర్తుపెట్టుకోండి. ఎందుకు రాయాలి వాల్యూని ఇప్పుడు ఇక్కడ? డబల్ కర్లీ బ్రాసెస్. జస్ట్ అడిగి వెళ్ళి రీఫ్రెష్ అనండి. అలా ఇవ్వటం వల్ల ఏమైంది ఇప్పుడు నీకు? ఆ రిజల్ట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. రిజల్ట్ ఎక్కడిది నీకు? రిజల్ట్ ఎక్కడిది? వ్యూలో కీ నేమ్
వీవ్లో ఒక డిక్షనరీ. ఆ డిక్షనరీ దాన్ని ఏమంటున్నా దాన్ని మనం ఇక్కడ ఇది కీ, ఇది వాల్యూ. ఒక డిక్షనరీ ఇట్ ఈస్ ద కీ అండ్ వాల్యూ. ఆ కీకి ఆ వాల్యూ సూట్ అయిపోయి ఎగ్జిట్ అవుతుంది ప్రోగ్రామ్. స్లాష్ h1 ఎక్కడ? ఇది ఇంక్రీజ్ చేసుకోవాలంటేనా? ఇలా పెట్టు. ఇదేమో వేరియబుల్లో ఉన్న వాల్యూ, ఇదేమో h1 బయట పెట్టుకో. ఒకసారి వచ్చిందా? సార్ను అర్థమైందా క్లియర్గా అందరికి? నా ఏమేమి రాశాను ఇప్పుడు నేను? వ్యూస్లో ఇది నా లాజిక్. వ్యూస్లో లాజిక్ ఇదే కదా, వ్యూస్లో నా లాజిక్ ఇది. ఓకే. తర్వాత స్టెప్ 4 డిస్ప్లే డాట్ HTML. ఏంటంటే డిస్ప్లే డాట్ HTML ఇదే మా రాసింది ఇక్కడ. h1 మనోడు అడిగింది కాబట్టి రాసింది, కానీ h1తో నాకు అవసరం లేదు, మీ రిక్వైర్మెంట్ అది. ఓకేనా? అండ్ స్టెప్ 5 డాట్ HTML. స్టెప్ 5లో ఏం చేయాలి? urls డాట్ py ఫైల్. వాట్ ఈజ్ urls డాట్ py ఫైల్? path. Step 6 to run the project. క్లియర్ లేదా? రైట్ సార్, ఇదే ప్రోగ్రామ్ని ఇప్పుడు నేను పంపించిన ఈ నెంబర్లు ఉన్నాయి కదా, మరి వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్? ఓకే, write a program to find the addition of 2 numbers, and send the result to web browser. ఎక్కడ పంపించమంటున్న ఆన్సర్ అక్కడికి వెబ్ బ్రౌజర్ పంపించాలి. దిస్ ఈజ్ ద టుడేస్ టాపిక్, ఈజ్ ద ఫస్ట్ టాపిక్. అండ్ ద సెకండ్ ప్రోగ్రామ్ చూడండి ఏమంటున్నా. ఇప్పుడు నేను నా రెండింటిలో బిగ్గెస్ట్ నెంబర్ ఏదో కనుక్కోమంటున్నా. సెకండ్ ప్రోగ్రామ్ చూడండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ 2 numbers, and send the result to the web browser. సేమ్ ప్రాజెక్ట్ రాయటం, యాప్ రాయటం. ఇప్పుడు సి అవసరం లేదు, ఎడిషన్ కాదు కదా, సి అవసరం లేదు. డిస్ప్లే అంతా మారిపోద్ది. ఇది యూఆర్ఎల్స్ ఇదే ఉంటుంది, నో ప్రాబ్లం. రన్ ద ప్రాజెక్ట్ అంతే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు రెండర్ దగ్గర ఏమేమి వాల్యూస్ పంపాలి? ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ పంపాలి, సెకండ్ నెంబర్ పంపాలి. ఫస్ట్ నెంబర్ ఏమనుకుందామంటే n1 అనుకో, ఇట్ ఈస్ కాల్డ్ ద ఏ, కామా సెకండ్ నెంబర్ కూడా పంపు n2 అనుకో, ఇట్ ఈస్ కాల్డ్ ద బి. ఏలో ఉన్న వాల్యూ పంపిస్తున్నాను ఇప్పుడు నేను, బిలో ఉన్న వాల్యూ పంపిస్తున్నాను. ఈ 2 వాల్యూస్ ఎక్కడ పంపిస్తున్నా? ఇప్పుడు నేను ఎక్కడ పంపిస్తున్నా? డిస్ప్లే ఆర్ ఫైండ్ ఎక్కడే పోతుంది ఇప్పుడు? n1 అండ్ n2 2 వాల్యూస్ని చూడండి ఎక్కడ పంపిస్తున్నాను? వ్యూలో. ఇది లేదండి, అర్థమైందా? అందరూ చూసుకోండి. n1 ఏ అంటే ఎంత? A is value, the key is n1. B is value, the key is n2. ఇప్పుడు n1 n2 రెండు ఎక్కడికి వెళ్ళి? display.html. నౌ display.html లో ఏమన్నా మనం ఇక్కడ అంటే ఇన్ ద display.html, ఓకే, మనం ఏమని రాసుకోవచ్చు ఇక్కడ? ఇన్ display.html ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు నీకు ఫస్ట్ నెంబర్ కావాలి అంటే ఏమని రాయాలి మనం ఇక్కడ? n1. అలానే h1 ఎక్స్టెండ్ చేస్తాను ఇక్కడ. నేను సెకండ్ నెంబర్ ఈక్వల్ టు ఎంత అండి? చూడు వస్తారా? అలా చూడు. ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు ఎంత? 10. సెకండ్ నెంబర్ ఈక్వల్ టు ఎంత? 2. ఓకే, దానికి కావాలంటే పెద్దగా రావాలి కాబట్టి h1 కానీ పెద్దతో పని లేదు. ఫస్ట్ నెంబర్ 10, సెకండ్ నెంబర్ 20. ఇప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ ఏది మరి ఇందులో? ఈ కోలంలో కూడా ఎందుకు ఈక్వల్ టు వచ్చిన తర్వాత మనకి
అంతే కదా. ఫస్ట్ నెంబర్ 10, సెకండ్ నెంబర్ ఎంత అండి? ఐ వాంట్ టు ఫైండ్ ద బిగ్గెస్ట్ నెంబర్. బిగ్గెస్ట్ నెంబర్ కనుక్కోవాలంటే హౌ టు యూజ్ ఇఫ్ స్టేట్మెంట్. హౌ టు యూజ్ ఇఫ్ స్టేట్మెంట్. హౌ టు యూజ్ ఇఫ్ స్టేట్మెంట్ ఇన్ డీటెయిల్. HTML ఫైల్లో ఇఫ్ స్టేట్మెంట్ ఎలా వాడాలి ఇప్పుడే ఇచ్చా మీకు. ఇఫ్ స్టేట్మెంట్ పంపించా మీ దగ్గర. ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ పంపించా. ఈ సింటాక్స్ని ఫాలో అవ్వండి చాలు. ఈ సింటాక్స్ ఏంది మీ దగ్గర, కొంచెం సింటాక్స్ చూడండి. ఇఫ్ ఇది ఫాలో అవ్వాల్సిందే. దీన్ని ఏమంటున్నా? ఇఫ్ డిటిఎల్ ట్యాగ్. డిటిఎల్ ట్యాగ్స్ ఇవన్నీ. డిటిఎల్ టెంప్లెట్ ఇఫ్ కండిషన్ ఏ గ్రేటర్ దెన్ బి. ఏమని రాయాలి? ఏమని రాయాలంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్. అంతేనా? ఎల్స్ సెకండ్ నెంబర్ ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్. ఎర్రర్ చూపిస్తున్నారు, ఎందుకు వచ్చిందో మార్క్ చూద్దాం. నౌ రన్ అండ్ రిఫ్రెష్ ఇట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్? అండ్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. ఎందుకు? ఐ డోంట్ నో ఏ. ఏనా N1 N2? N1. మరి ఎవరు ఏ అని బి రాత్రి ఎవరు సమాధానం చెప్పరు? N1 and N2. నౌ చెక్ అండ్ రిఫ్రెష్ ఇట్. అయినా ఎర్రర్. N1 and N2 display.html. Now you can pass it. ఓకే. స్పేస్ ఈజ్ రిక్వైర్డ్. కలిపి రాస్తే ఎర్రర్ వచ్చింది చూసుకోండి. ఇక్కడ స్పేస్ ఈజ్ రిక్వైర్డ్. కలిపి రాయిద్రా బాబు, ఒక ఎర్రర్ అక్కడ ఇచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి వచ్చిందా లేదా? ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు 10, సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 20. సెకండ్ నెంబర్ ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. అంతే కదా. ఒక పారాగ్రాఫ్ లాగా పెట్టుకో, ఒక డిఫరెంట్ కలర్లో పెట్టుకోండి, ఒక H2 లాగా పెట్టుకోండి, డిఫరెంట్ కలర్ పెట్టుకోండి, ఒక లేబుల్ లాగా పెట్టుకోండి, దీన్ని డిఫరెంట్ కలర్లో పెట్టుకోండి. చాయిస్ ఈజ్ యువర్స్. సెకండ్ నెంబర్ ఈజ్ బిగ్గెస్ట్. ఒకవేళ మనం పంపించే పారామీటర్స్ మారాయి అనుకుందాం. మనం పంపించే వాల్యూస్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ 99 పంపించాను. 99, 20 పంపించా. ఇప్పుడు నాకేం కావాలి? నేను ఇది రిఫ్రెష్ చేస్తా. 99 and 29, 22, 20. ఫస్ట్ నెంబర్ ఈజ్ బిగ్గెస్ట్. అర్థమైందా క్లియర్గా అందరికి? ఏం ప్రోగ్రామ్ రాయాలి ఇప్పుడు మనం? ఇక్కడ ఇది పంపించాము. display.html ఒకటి చాలు మనం మార్చేది. ఇప్పుడు display.html ఏం పెట్టాం? లాజిక్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బాడీ టు బాడీలో ఏమేమి రాశాము అనేది మెయిన్. ఎవరైనా మర్చిపోయి ఇక్కడ స్పేస్ ఇయ్యలేదనుకో రాదు. పైథాన్లో అవసరం లేదు, బట్ ఇక్కడ మాత్రం స్పేస్ రిక్వైర్మెంట్. క్లియర్? డౌట్ ఉంది ఏమన్నా? ఏది రెండు సేమ్ ఇస్తే అప్పుడు ఇఫ్ ఎలిఫ్ పెట్టుకో. ఎలిఫ్లు ఉన్నాయిగా మన దగ్గర. ఎలిఫ్ కండిషన్ ఉన్నాయిగా. గో ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిఫ్స్. అప్పుడు బోత్ ఆర్ సేమ్ అని రావాలి కదా నీకు. అదే కదా నువ్వు అడిగేది ఇప్పుడు నన్ను. రాద్దామన్నా. ఏమైంది? ఎలిఫ్ N1, ఓకే, N2 is greater than N1. అప్పుడు సెకండ్ ఈజ్ ది బిగ్గెస్ట్. ఎలిఫ్ అదే కదా నీ బాధ. ఎలిఫ్ N1 ఈక్వల్ టు ఎలిఫ్. ఓకే, కావాలి. both numbers are equal. రిప్రెస్ అవని వచ్చిందా లేదా లాజిక్? వెళ్ళి పెట్టుకో, ఇబ్బంది లేదు. అంటే దాంట్లో మార్చుకో. మనం ఇప్పుడు ఇలా మార్చుకోవాలి సార్. ఇప్పుడు మనం ఇఫే చెప్పా కదా మీకు. ఎలిఫ్ రాయాలంటే ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? ఇది కూడా పంపిస్తా. రాయాలంటే ఇది కూడా రాసుకోండి, మీ ఇష్టం. సేమ్ display.html. ఇది ఓన్లీ ఇఫ్ పెట్టాము. వద్దు సార్ నాకని మణికంఠ అంటుండు బోత్ ఆర్ సేమ్ అయితే ఏందన్నప్పుడు
ఈ లాజిక్ రాసుకోవటం. క్లియరా? డౌట్ ఉందా? ఓకేనా? రైట్. సార్ ఒకవేళ ఒక లిస్ట్ ఇచ్చాను, లిస్ట్ని ప్రింట్ చేయాలి ఇక్కడ నాకు. థర్డ్ ప్రోగ్రామ్ చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్, థర్డ్ ప్రోగ్రామ్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ a given list in web browser. To print a given list in web browser. ఒక లిస్ట్ ఇస్తున్నా, ఆ లిస్ట్ వెబ్ బ్రౌజర్లో ప్రింట్ చేయాలి. దిస్ ఈస్ ద క్రియేటింగ్ ద ప్రాజెక్ట్ టు manage.py. ఓకే, in views.py we can develop the logic. ఇది ఒక లిస్ట్. వాట్ ఈజ్ మై లిస్ట్? ఎక్కడ పంపిస్తున్నా ఇప్పుడు నేను ఇప్పుడు display.html. అర్థమైందా లేదా? ఆ లిస్ట్ని ఏమంటున్నా ఇప్పుడు నేను? ఎక్స్. లిస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్. క్యాలిక్యులేట్ ఇలా రాయాలని చెప్తాను ఇప్పుడు నేను. ఇక్కడ చూడండి, ఎక్స్లో పంపిస్తున్నా. దిస్ ఈజ్ మై లిస్ట్. ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మై లిస్ట్. ఇట్స్ మై లిస్ట్. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్ని ప్రింట్ చేసుకోండి. లిస్ట్ అంతా ప్రింట్ చేయి. ఏమైంది? ఎక్స్ ప్రింట్ అవుతా కదా? దగ్గర రావాలంటే is the original list. అంతేనా? ఒరిజినల్ లిస్ట్ రావాలి అలా. ఒకవేళ 1 by 1 రావాలంటే వన్ బై వన్ రాయాలి. 1 by 1 రావాలి. ఏం వాడాలని చెప్పాను దాకా మీకు నేను. ఫర్లు ఎలా వాడాలి? ఫర్లు రాయిన్ ఎక్స్ అంటే ఏంది? అంతేనా? ఫోల్డర్ పేరు ఇవ్వాలి. లిస్ట్ ఐటమ్స్ ఆర్ వాల్యూ ప్రింట్ అయిపోయి గో టు ద న్యూ లైన్. ఓకేనా? అలా కావాలంటే అలా. అర్థమైందా లేదా? యూజింగ్ ఫర్ లూప్ టు ప్రింట్ ద లిస్ట్ ఐటమ్స్ ఆర్ 1 by 1. ఇది display.html. అర్థమైందా లేదని అందరూ క్లియర్ చూసుకోండి. క్లియర్? ఎనీ డౌట్? ఎలా ప్రింటింగ్ చేయాలి వాల్యూస్ని, ఎలా ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి, ఎలా ఫర్ లూప్ యూజ్ చేయాలి. రైట్? ఇంతవరకు మీకు ఒక ఐడియా ఉంటే దెన్ రేపటి నుంచి కొంచెం మనం వెళ్ళిపోదాం. ఇక యూజింగ్ సెకండ్ ప్రోగ్రాంలో యూజింగ్ ఇఫ్ ఎలిఫ్ సార్ 10 టాపిక్స్ ఉన్నాయండి. 10 టాపిక్స్ డైలీ ఒక టాపిక్ అయిపోద్ది. అలా మీరు రాకపోతే మీరే లాస్ అవుతారు.